Hello everyone. Good evening all of you. Welcome you all to the session of Physics with Sami, your maths teacher watching Vedantu Telugu JE, and you are learning towards the success of JE mains January 2026, and you are at the right place and choosing the right person in the right channel. Take okay. Hi Bharat, hi Heart of India, hi Tirupati, hi Dharam, Dharmaraju, హాయ్ కళ్యాణి, రేపు ఉంది లక్ష్మి. ఎస్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ 7 o'clock తీసుకోవాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్నింగ్ తీసుకోలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈవినింగ్ తీసుకుంటాను, ఓకేనా? లేట్ ఓపీ. ఓకే, 4 నిమిషాలే కదరా. ఎస్, అరుణ్ కుమార్, గుడ్ ఈవినింగ్ సార్, నైస్ సాంగ్. నేను ఆన్సర్ చెప్పలేదు సార్, ఎందుకంటే ఇంగ్లీష్ రికార్డ్ రాస్తున్నా. ఆజాద్ కందుకూరి, ఓకే, నో ప్రాబ్లం. కళ్యాణి, యా, థ్యాంక్ వెరీ మచ్. అది వచ్చేసింది అది. హాయ్ నాన్న, హాయ్. సో ఒకసారి ఎలిజిబిలిటీ క్లియర్ గా ఉందని కన్ఫర్మ్ చేసేసి క్లాస్ స్టార్ట్ చేసేస్తా. పాయింట్ ఏదన్నా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా మంచి టాపిక్ కూడా అది. చాలా మంది ఎందుకో దాన్ని ఇగ్నోర్ చేస్తారు, బట్ ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టాపిక్ యాక్చువల్లీ. డిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ రెండు కూడా నేను వీలైతే అండి PYQs కూడా చేద్దాం, ఓకేనా? హాయ్ శ్రీకర్ బాబు, బలుసు శ్రీకర్. ఎస్, ఒకసారి ఆడిబిలిటీ అండ్ విజిబిలిటీ క్లియర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కన్ఫర్మింగ్. యా, స్టార్ట్ చేద్దాం నాన్న. మనం అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు డిఫ్రాక్షన్ గురించి మాట్లాడాలి. నిన్న మనం జెన్జీ సిరీస్ అనేది November 30th వరకు నడుస్తుంది. సో నిన్న మనం జెన్జీ సిరీస్ లో ఏం మాట్లాడాం సార్ అంటే, మనం జెన్జీ సిరీస్ లో నిన్న వచ్చేసి వేవ్ ఆప్టిక్స్ చేయడం జరిగింది, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, దీనికి సంబంధించిన నోట్స్ PDF రూపంలో మీకు క్లాస్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్ లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? చాలా మంది నోట్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా రాసుకుంటున్నారు, షార్ట్ నోట్స్ లాగా. దట్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో నిన్న ఏదైతే జరిగిందో ఒకసారి రివైజ్ చేస్తాం ఫాస్ట్ గా. ఏంటంటే ఆప్టిక్స్ అంటే ఏంటో నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత వేవ్ ఆప్టిక్స్ అంటే లైట్ ని వేవ్ లాగా అస్యూమ్ చేసుకొని మనం హైగెన్స్ వేవ్ థియరీ అనేది తీసుకోవడం జరిగింది. అందులో ఇంటర్ఫరెన్స్ అనే ఫినామినా, అంటే సూపర్పోజిషన్ ఆఫ్ 2 waves ఆఫ్ డిఫరెంట్ ఆర్ సేమ్ ఆంప్లిట్యూడ్ వేర్ వాక్సింగ్ అండ్ వానింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ అకర్స్. అంటే ఇంటెన్సిటీ ఒక చోట పెరుగుతుంది, ఒక చోట తగ్గుతుంది, దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో యా, వెంకట్, హాయ్ నాన్న. సో యా, నవీన్ సార్ క్లాస్ నేను చెప్పలేను, కొంచెం పరిస్థితి బాలేదు, ఓకే రైట్, కొంచెం సీరియస్ గా ఉంది ఫాదర్. అండ్ డిఫ్రాక్షన్ పోలరైజేషన్ ఈరోజు చెప్పాను నేను. సో నిన్న వేవ్ ఫ్రంట్స్ గురించి, వాటి గురించి, సూపర్పోజిషన్ ఆఫ్ వేవ్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ ఆఫ్ వేవ్ ఆప్టిక్స్ హియర్ ఇన్ డిఫ్రాక్షన్. సో డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి క్లియర్ గా జాగ్రత్తగా నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్. మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఏవైతే కొన్ని టఫ్ గా ఉన్నాయో అవి కొంచెం ఇగ్నోర్ చేస్తా, ఓకే? లైక్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రం నేను చేస్తాను. మాక్సిమం డెరివేషన్స్ అవన్నీ కూడా చేయడానికి ట్రై చేద్దాం. అవుట్ ఆఫ్ స్కోప్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్కిప్ చేస్తాను, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్ఫరెన్స్ ఏదైనా సరే మనం చదవాలి అంటే దాని డెఫినేషన్ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం ఏదైతే చదువుతున్నామో దాని యొక్క మీనింగ్ ఏంటో ముందు మనకు తెలియాలి. ఓకే, ఈరోజు డిఫ్రాక్షన్ చదువుతున్నాం. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ఒకరికి డిఫ్రాక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సార్ డిఫ్రాక్షన్ అంటే ఏంటంటే సార్ చెప్పారు, నోట్స్ లో ఉంది, నేను రాసుకుంటా, ప్రాబ్లం చేయగలను, ఇదంతా కాకుండా డిఫ్రాక్షన్ అంటే ఏంటి, బేసిక్ గా ఒక ఐడియా. డిఫ్రాక్షన్ అంటే ఏంటి మీకు చిన్నప్పుడు 9th క్లాస్ లో 10th క్లాస్ లో లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ప్యాడ్ పెట్టేసి దానికి ఇంకో ప్యాడ్ పెట్టేసి ఒక హోల్ వేసేస్తే లైట్ అందులో ట్రావెల్ చేస్తుంది. లైట్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది అనే విషయం మీకు తెలుసు. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే లైట్ ట్రావెల్స్ స్ట్రైట్ లైన్. అయితే అది రెక్టిలీనియర్ ప్రాపగేషన్. డిఫ్రాక్షన్ అంటే ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎన్ ఆబ్స్టకిల్. బేసిక్ అంటే చాలా సింపుల్ గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా చెప్పొచ్చు. బెండింగ్ ఆఫ్ లైట్ at the edges of an obstacle. Bending of light at the edges of an obstacle. At the edges of an obstacle is called diffraction of light. Simple diffraction ని ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇంకా చాలా విధాలుగా డిఫైన్ చేయొచ్చు. డిఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లైట్ ఇన్ ద జామెట్రిక్ షాడో రీజన్. ఇదేం సార్, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇంగ్లీష్ లో ఉంది. ఎంక్రోచ్మెంట్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడద్దు, నేను ఇంగ్లీష్ మీడియమే. ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లైట్ ఎంక్రోచ్ అవ్వాలంటే ఆక్రమించాలి. ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లైట్ ఇన్ జియోమెట్రిక్ షాడో రీజన్. Encroachment of light in geometric shadow region is called flaring out of light. Flaring out, spread out, flare out. So encroachment of light in geometric shadow region is also called as a diffraction. ఈ రెండు సింపుల్ గా అంటే బెండింగ్ ఆఫ్ లైట్ at the edges దగ్గర లైట్ బెండ్ అవ్వడమే. yes, రైట్. అండ్ అందరూ రాగానే వీడియో లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఓకే రైట్. ఇది ఏంటి సార్ డిఫ్రాక్షన్? ఐ విల్ టేక్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ప్యాడ్ తీసుకుందాం, ఓకే, ఇలా ఒక కార్డ్బోర్డ్ ఏదో ఒకటి తీసుకుందాం. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఏం చేస్తానంటే ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ లైట్ పెట్టేసాం, ఒక సోర్స్, ఓకే, ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ బల్బ్ ఏదో ఒకటి పెట్టేసిన తర్వాత ఏం చేశానంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఒక చిన్న హోల్ వేసాను, ఓకే, ఇక్కడ ఒక చిన్న హోల్ వేసి ఇక్కడ ఏం చేశానంటే ఒక పెద్ద స్క్రీన్ పెట్టాను. దిస్ ఇస్ స్క్రీన్, ఓకే, దిస్ ఇస్ స్క్రీన్. అర్థం చేసుకున్నాను, చాలా సింపుల్ అయింది. దిస్ ఇస్ స్క్రీన్, ఒక స్క్రీన్ పెట్టేసి ఇక్కడ సోర్స్ పెట్టి ఒక చిన్న హోల్. సోర్స్ ఏం చేస్తుంది అంటే లైట్ ఎమిట్ చేస్తుంది. సూపర్ సోర్స్ లైట్ ఎమిట్ చేస్తుంది, అది మాకు తెలుసు, రైట్. ఇందులో లైట్ వస్తుంది. ఈ చిన్న సోర్స్ ఏదైతే ఉంది, ఈ హోల్ నుంచి లైట్ వస్తుంది బయటికి. ఆ బయటకు వచ్చిన లైట్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద కనబడుతుంది మనకి. ఇక్కడ కనబడుతుంది సార్ స్క్రీన్ మీద, అంటే ఎగ్జాక్ట్లీ ఆ హోల్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ లో ఇక్కడ కనబడుతుంది, ఓకే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. వెరీ సింపుల్ అన్నది, చాలా సింపుల్ గా ఏముంది సార్, అందులో లైట్ ఇక్కడ వస్తుంది కాబట్టి దీన్ని తగ్గిద్దాం కొంచెం. లైట్ ఇక్కడ వచ్చింది కాబట్టి కనబడుతుంది, ప్రాబ్లం లేదు, రైట్. ఇక్కడ దిస్ ఇస్ ద హోల్, ఓకే. ఆ ప్లేస్ లో లైట్ కనబడుతుంది, బ్రైట్ ప్యాచ్ ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఇదే ఇబ్బంది ఉంది, ఒకసారి చూడండి. దిస్ ఇస్ బ్రైట్ ప్యాచ్, ఇదంతా కూడా బ్రైట్ ప్యాచ్. ఇక్కడ కనబడుతుంది, ఈ హోల్ నుంచి లైట్ వచ్చింది, ఇక్కడ కనబడుతుంది బ్రైట్ ప్యాచ్. సింపుల్, చాలా సింపుల్, వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడ నుంచి డిఫ్రాక్షన్ ఫినామినా నేను ముందుకు తీసుకెళ్తా, అబ్జర్వ్ చేయండి. సార్ ఇక్కడ నుంచి లైట్ రేస్ వచ్చాయి, ఇక్కడ హోల్ కనబడుతుంది, బాగానే ఉంది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఓకే సార్, అయితే మాకు ఇంగ్లీష్ చెప్తారా? ఇంగ్లీష్ ఐ విల్ టాక్ ఇంగ్లీష్ హియర్ ఇన్ దిస్ క్లాస్. ఐ విల్ టాక్ ఇంగ్లీష్,
ఓకే, ఎనీవేస్. సో లెట్స్ నాట్ నేను ఒకసారి కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు కొంచెం కామెంట్స్ తక్కువ చూస్తాను. ఓకే అండర్స్టాండ్. సోర్స్ నుంచి లైట్ రేస్ వచ్చి ఈ చిన్న హోల్ నుంచి ఇక్కడ మంచి బ్రైట్ ప్యాచ్ అనేది ఫామ్ అయింది. దిస్ ఇస్ బ్రైట్ ప్యాచ్. ఓకే, దిస్ ఇస్ ఏ బ్రైట్ ప్యాచ్. ఓకేనా, రైట్, నైస్. ఈ సైజ్ ఏదైతే ఉందో సైజ్ ఆఫ్ హోల్, ఆ హోల్ సైజ్ ఆఫ్ హోల్ ఇంక్రీజ్ చేస్తే ఇదేమవుతుంది అంటే ఆ బ్రైట్ ప్యాచ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా సింపుల్. ఓకే, ఇక్కడ దీన్ని పెద్ద చేస్తే ఇది కూడా పెద్ద అయిపోతుంది. సింపుల్. అదే దీన్ని చిన్న చేసాం అనుకో, ఇది కూడా చిన్న అవుతుంది. కాకపోతే ఒక పర్టికులర్ రేంజ్ లో ఎప్పుడైతే ఈ సైజ్ ఆఫ్ హోల్ అనేది వేవ్ లెంత్ రేంజ్ లో ఉంటుంది. సపోజ్ ఈ సైజ్ ఆఫ్ డయామీటర్ m, లెట్స్ సే a is the diameter of the hole. చెప్పేది జాగ్రత్తగా వినాలి. లెట్స్ సే a is the diameter of hole. if a is comparable to wavelength, లాంబ్డా కి ఈక్వల్ లేదా లాంబ్డా కి దగ్గరలో ఉందనుకో, దెన్ ఏమవుతుంది సార్ అంటే దెన్ లైట్ స్ప్రెడ్స్ అవుట్. లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది బయటికి. అండ్ లైట్ స్ప్రెడ్స్ అవుట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బెండింగ్ ఆఫ్ లైట్ at the edges. అంటే ఇలా వచ్చిన లైట్ ఏమవుతుంది, ఎడ్జ్ దగ్గర బెండ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. అంటే మీకు జరిగే పాయింట్ ఏంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది స్క్రీన్ కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే చిన్న స్లిట్ హోల్ ఏదో ఒకటి చేశాను. అయితే లైట్ వేవ్స్ అనేవి ఇలా వస్తుంది కదా. దీస్ ఆర్ ద లైట్ రేస్ ఆర్ లైట్ వేవ్స్, యు కెన్ సే వేవ్లెట్స్. నేను డ్రా చేసింది ఏంటంటే వేవ్లెట్స్ యొక్క డైరెక్షన్ డ్రా చేశాను. ఓకే, నార్మల్ కాబట్టి వేవ్లెట్ డైరెక్షన్ డ్రా చేశాను. ఇక్కడ వచ్చాక ఇది ఎడ్జ్ కదా, ఇది కూడా ఎడ్జ్ కదా. ఎడ్జ్ దగ్గర ఏమవుతుంటే లైట్ బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి ఏమవుతుంటే స్ట్రైట్ గా వెళ్ళాల్సిన లైట్ కాస్త స్ప్రెడ్ అవుతుంది. అంటే నువ్వు ఇంతకు ముందు చూసింది ఏంటి అంటే స్క్రీన్ మీద ఇక్కడ వరకు లైట్ కనబడింది. బ్రైట్ ప్యాచ్ ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రైట్ ప్యాచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. ఇందాక చెప్పాను కదా బ్రైట్ ప్యాచ్, ఈ ప్యాచ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎడ్జెస్ దగ్గర లైట్ బెండ్ అయిపోయి చాలా డీటెయిల్ గా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీగా అర్థమవుతుంది. దిమ్మ తిరిగిపోతుంది. లైట్ వేవ్స్ ఇలా వెళ్ళాయి. సూపర్ సార్, లైట్ స్ట్రైట్ గా వెళ్ళి లైట్ వేవ్ అలాగే వెళ్ళిపోయింది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఏదైతే ఈ మూల దగ్గర వచ్చిందో లైట్ ఎడ్జెస్ దగ్గర వచ్చిందో బెండ్ అయిపోయి లైట్ వేవ్స్ ఏం చేశాయంటే కొంచెం పైకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ లైట్ అనేది కనబడుతుంది. అంటే ఇంతకు ముందు ఇక్కడ లైట్ లేదు, కానీ ఇప్పుడు ఏమైందంటే లైట్ స్ప్రెడ్ అయింది. అంటే ఇంతకు ముందు ఇక్కడ షాడో ఉంది, జామెట్రిక్ షాడో ఉంది. నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ బ్రైట్ ప్యాచ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇదంతా షాడో అని కదా. నల్లగా ఉంటుంది షాడో, ఏం ఉండదు అక్కడ. షాడో ఉంటుంది నల్లగా. కాకపోతే when you increase the size of this obstacle, this also will increase. When you decrease the size of obstacle, this also will decrease. At a particular range, when this size of obstacle is equal to comparable to the wavelength of light, then the bending is distinctly seen on the screen. దానివల్ల స్క్రీన్ మీద కనబడి జామెట్రిక్ షాడో, అంటే ఇంతకు ముందు ఎక్కడైతే షాడో ఉండేనో ఆ షాడో దగ్గర లైట్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. అందుకే దానికి ఏం రాశానంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లైట్ ఇంటూ జామెట్రిక్ షాడో రీజన్ ఇస్ కాల్డ్ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఐ హోప్ యు అండర్స్టూడ్ ద డెఫినిషన్. చూసుకోండి ఒకసారి. ఆజాద్ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ తక్కువ కాలేజ్ మానేసి ఓయ్యో. హోప్ యు అండర్స్టూడ్ డిఫ్రాక్షన్. డెఫినిషన్ అర్థమైంది. డిఫ్రాక్షన్ అంటే ఏం లేదు, ఇలా స్ట్రైట్ వచ్చే లైట్ రేస్ బెండ్ అయిపోయి అంటే ఇక్కడ ఓన్లీ ఉండే బ్రైట్ కాస్త ఇక్కడ కూడా కనిపించింది, ఇంకా పైకి కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ద డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇస్. సరే, ఒకవేళ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనుకోవాలంటే ఎలా అనుకోవాలి ఏంటి అని చూద్దాం. డిఫ్రాక్షన్ లో 2 టైప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిఫ్రాక్షన్. Number one is Fresnel's diffraction. Number 1 is Fresnel's diffraction. Number 2 is Fraunhofer's diffraction. Diffraction లో 2 టైప్స్ ఉన్నాయి. Fresnel's diffraction, Fraunhofer's diffraction. ఏంటి సార్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అంటే, Fresnel diffraction అంటే సోర్స్ ఆఫ్ లైట్, ఆబ్స్టకిల్, స్క్రీన్ ఫైనైట్ డిస్టెన్సెస్ లో ఉండాలి. అంటే మనకు తెలిసిన డిస్టెన్సెస్ దగ్గరలో ఉండాలి. అదే Fraunhofer diffraction అంటే సోర్స్ ఇన్ఫైనైట్ దగ్గర ఉండాలి, స్క్రీన్ దగ్గరలో ఉన్నా పర్వాలేదు. చాలా దూరంగా ఒకవేళ సోర్స్ ఉంటే అక్కడ నుంచి వచ్చే లైట్ వేవ్స్ ఎలా ఉంటాయి అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ని ఎమిట్ చేస్తాయి. ఇప్పుడు లైట్ అక్కడ నుంచి వచ్చింది, నేను దగ్గరగా ఉంటే ఏంటంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కదా. ఒకవేళ లైన్ సోర్స్ తీసుకుంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. అదే చాలా దూరంగా ఒకవేళ సోర్స్ ఉంటే అక్కడ నుంచి వచ్చే లైట్ వేవ్స్ మనం ఏమంటాం, వేవ్ ఫ్రంట్స్ మనం ఏమంటాం అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అంటాం. అంటే నేను సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్స్ ఒకవేళ ప్లేన్ లాగా డ్రా చేస్తే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఇలా డ్రా చేశాను అనుకో, దాని మీనింగ్ ఏంటంటే లైట్ ఎక్కడ నుంచి వస్తుందని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, అంటే లార్జ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. అలాంటి డిస్కషన్ ఏమంటారు, Fraunhofer diffraction అంటారు. Fraunhofer diffraction is mathematically easy. Fresnel diffraction లో ఏంటంటే సోర్స్ అనేది స్క్రీన్ దగ్గరలో ఉంటుంది. ఆ రెండింటిని డ్రా చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆ రెండింటిని కూడా డ్రా చేస్తే ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు అంటే నేను సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్స్ ఒకవేళ ప్లేన్ లాగా డ్రా చేస్తే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఇలా డ్రా చేశాను అనుకో, దాని మీనింగ్ ఏంటంటే లైట్ ఎక్కడ నుంచి వస్తుందని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, అంటే లార్జ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. అలాంటి డిస్కషన్ ఏమంటారు, Fraunhofer diffraction అంటారు. Fraunhofer diffraction is mathematically easy. Fresnel diffraction లో ఏంటంటే సోర్స్ అనేది వస్తుంది. అలాంటి డిస్కషన్ ఏమంటారు, Fraunhofer diffraction అంటారు. Fraunhofer diffraction is mathematically easy. Fresnel diffraction లో ఏంటంటే సోర్స్ అనేది స్క్రీన్ దగ్గరలో ఉంటుంది. ఆ రెండింటిని డ్రా చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆ రెండింటిని కూడా డ్రా చేస్తే ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు ఏది అలాంటి డిస్కషన్ ఏమంటారు, Fraunhofer diffraction అంటారు. Fraunhofer diffraction is mathematically easy. సోర్స్ తీసుకుంటే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. అదే చాలా దూరంగా ఒకవేళ సోర్స్ ఉంటే అక్కడ నుంచి వచ్చే లైట్ వేవ్స్ మనం ఏమంటాం, వేవ్ ఫ్రంట్స్ మనం ఏమంటాం అంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అంటాం. అంటే నేను సోర్స్ నుంచి వచ్చే వేవ్ ఫ్రంట్స్ ఒకవేళ ప్లేన్ లాగా డ్రా చేస్తే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఇలా డ్రా చేశాను అనుకో, దాని మీనింగ్ ఏంటంటే లైట్ ఎక్కడ నుంచి వస్తుందని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, అంటే లార్జ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. అలాంటి డిస్కషన్ ఏమంటారు, Fraunhofer diffraction అంటారు. Fraunhofer diffraction is mathematically easy. Fresnel diffraction లో ఏంటంటే సోర్స్ అనేది స్క్రీన్ దగ్గరలో ఉంటుంది. ఆ రెండింటిని డ్రా చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆ రెండింటిని కూడా డ్రా చేస్తే ప్రాబ్లం లేదు. సరే, ఇప్పుడు ఏది Fresnel సార్ ఏది Fraunhofer అని అడిగితే ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా. సీ, అబ్జర్వ్ ఇట్. కాపీ పేస్ట్ ఆప్షన్ మన దగ్గర ఉంది కాబట్టి యూ డోంట్ హావ్ టు వరీ. ఇలా లైట్ వేవ్స్ ఇలా వస్తుంది, స్ట్రైట్ వస్తుంది అంటే ఏంటన్న మీనింగ్, వేవ్ ఫ్రంట్స్ ఎలా ఉన్నాయని ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ కదా ఇవి, ప్లేన్ వేవ్ ఫ్రంట్స్. దీస్ ఆర్ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్. అలా కాకుండా సోర్స్ ఇక్కడే వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. సో స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ వల్ల వచ్చేదాన్ని ఏమో Fresnel's diffraction అంటారు. అయినా కానీ ఇక్కడ బెండింగ్ జరిగింది, బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జెస్. ఎడ్జ్ దగ్గర లైట్ ఏమైందండి, బెండ్ అయింది. ఇక్కడ బెండ్ అయింది స్క్రీన్ ప్యాటర్న్, ఇక్కడ కూడా బెండ్ అవుతుంది. కాకపోతే మనకి ఇది చదవడం కాస్త ఈజీ అవుతుంది, ఎందుకంటే మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి ప్లేన్ వేవ్ ఫ్రంట్ కాబట్టి డిస్కషన్ కొంచెం ఈజీ అవుతుంది. హోప్ యు అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. నన్ను యష్ ఎలక్ట్రోస్టాటిక్ హిట్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 or 7 వీడియోస్ ఉంటాయి, బ్రహ్మాండంగా చూసుకోవచ్చు, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, బట్ స్టిల్ ఇందులో కూడా వస్తుంది, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ కాదు, డిసెంబర్ కాదు. సో దిస్ ఈస్ Fresnel's బట్ స్టిల్ ఇందులో కూడా వస్తుంది.
ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఇలా డ్రా చేశాను అనుకో, దాని మీనింగ్ ఏంటంటే లైట్ ఎక్కడ నుంచి వస్తుందని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, అంటే లార్జ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది. అలాంటి డిస్కషన్ ఏమంటారు, ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ అంటారు. ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఇస్ మ్యాథమెటికల్లీ ఈజీ. ఫ్రెనెల్ డిఫ్రాక్షన్ లో ఏంటంటే సోర్స్ అనేది స్క్రీన్ దగ్గరలో ఉంటుంది, ఆ రెండింటిని డ్రా చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆ రెండింటిని కూడా డ్రా. ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఇస్ మ్యాథమెటికల్లీ ఈజీ. ఫ్రెనెల్ డిఫ్రాక్షన్ లో ఏంటంటే సోర్స్ అనేది స్క్రీన్ దగ్గరలో ఉంటుంది, ఆ రెండింటిని డ్రా చేస్తే మనకి ఇబ్బంది లేదు. ఆ రెండింటిని కూడా డ్రా చేస్తే ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు ఏది ఫ్రెనెల్ సార్, ఏది ఫ్రాన్హోఫర్ అని అడిగితే ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా. సి అబ్జర్వ్ ఇట్. యా, కాపీ పేస్ట్ ఆప్షన్ మన దగ్గర ఉంది కాబట్టి యూ డోంట్ హావ్ టు వరీ. ఇలా లైట్ వేవ్స్ ఇలా వస్తుంది, స్ట్రైట్ వస్తుంది అంటే ఏంటన్న మీనింగ్, వేవ్ ఫ్రంట్స్ ఎలా ఉన్నాయని, ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ కదా ఇవి, ప్లేన్ వేవ్ ఫ్రంట్స్, దీస్ ఆర్ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్. అలా కాకుండా సోర్స్ ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. సో స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ వల్ల వచ్చేదాన్ని ఏమో ఫ్రెనెల్ డిఫ్రాక్షన్ అంటారు. అయినా కానీ ఇక్కడ బెండింగ్ జరిగింది, బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ది ఎడ్జెస్. ఎడ్జ్ దగ్గర లైట్ ఏమైందండి, బెండ్ అయింది. ఇక్కడ బెండ్ అయింది స్క్రీన్ ప్యాటర్న్, ఇక్కడ కూడా బెండ్ అవుతుంది. కాకపోతే మనకి ఇది చదవడం కాస్త ఈజీ అవుతుంది, ఎందుకంటే మనం ఇన్ఫ్రారెడ్ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి, ప్లేన్ వేవ్ ఫ్రంట్ కాబట్టి డిస్కషన్ కొంచెం ఈజీ అవుతుంది. హోప్ యు అండర్స్టూడ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. నన్ను యశ్ ఎలక్ట్రోస్టాటిక్ హిట్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, 6 or 7 వీడియోస్ ఉంటాయి, బ్రహ్మాండంగా చూసుకోవచ్చు, ఎందుకంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, బట్ స్టిల్ ఇందులో కూడా వస్తుంది, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ కాదు, డిసెంబర్ కాదు. సో దిస్ ఈస్ ఫ్రెనెల్స్ డిఫ్రాక్షన్. ఫ్రెనెల్స్ డిఫ్రాక్షన్ అంటే సోర్స్ దగ్గర ఉన్నట్టు. దిస్ ఈస్ ఫ్రాన్హోఫర్స్ డిఫ్రాక్షన్. ఫ్రాన్హోఫర్స్ డిఫ్రాక్షన్, రైట్. సో డిఫ్రాక్షన్ జరిగితే మన సిలబస్ లో ఏదైతే ఉందో అదేంటి అంటే సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్. ఇప్పుడు ఈ స్లైడ్ లో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా ఇంపార్టెంట్. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటే ఒకటి నేను యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకున్నాను కదా విజయ్ కుమార్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే రెండు సార్లు బ్లేడ్ తీసుకొని ఫసక్ ఫసక్ పోయాలి. సింగిల్ స్లిట్ అంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒకేసారి బ్లేడ్ తీసుకొని పోస్తే దాన్ని సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటారు. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ ఇంటెన్సిటీ వేరియేషన్స్ ఏంటి, ఆ కథ అంతా కూడా ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది. చూద్దాం. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటే జస్ట్ ఒకటే స్లిట్ తీసుకున్నాను. ఓకే రైట్, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటే ఇక్కడ సింగిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆబ్వియస్లీ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, బట్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను డిస్కస్ చేస్తాను, చాలా పాయింట్స్ డిస్కస్ చేస్తాను. చూడండి, ఇందులో ఈ లైన్స్ ఇలా వస్తుంది. సరే, ఈ లైన్స్ ఇలా వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఈ ప్యారల్ గా ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, ప్లేన్ వేవ్ ఫ్రంట్ అర్థం. అలా కాకుండా స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఇలా ఉంటాయి లైన్స్, ఎందుకంటే స్పియర్ కదా. స్పియర్ ఇప్పుడు స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ ఇలా వస్తుంది అనుకో, దానికి డైరెక్షన్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది కాబట్టి నీకు లైన్స్ అనేది ఇలా ఉంటాయి స్పెరికల్ వేవ్ ఫ్రంట్. కానీ నేను తీసుకున్న వేవ్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ఏ వేవ్, నేను తీసుకున్న వేవ్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ప్లేన్ వేవ్ ఫ్రంట్ కాబట్టి ప్లేన్ వేవ్ ఫ్రంట్ నుంచి వచ్చే లైన్స్ ఎలాగైతే ఉంటాయి ఇలా ఉంటాయి. అది మీకు అర్థం కావాలి. దీస్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఏదో మిస్ అయినట్టుంది. ఓకే, సమీర్ సార్ ఏపీ ఫస్ట్ ఫుల్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తారు సార్. చేద్దాం, త్వరలో చేద్దాం. రైట్, ఇది ఒకసారి చూడండి. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటే ఇది ఒక కార్డ్బోర్డ్ లో హోల్ చేసా. ఈ స్లిట్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఎంత అంటే ఏ అనుకో. లెట్స్ సే ఏ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్. ఏ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్. కోసేసి చాలా చిన్నది ఇది, కాకపోతే నేను కొంచెం జూమ్ చేసి డ్రా చేశాను అనమాట. విడ్త్ ఆఫ్ స్లిట్. ఓకే, విడ్త్ ఆఫ్ స్లిట్ ఇలా డ్రా చేసి ఇక్కడ నుంచి ఏమవుతుంది అన్న లైట్ వేవ్స్ వస్తుంది. డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది, ఒకసారి మీరు చూడాలి. ఇప్పుడు ఇది స్క్రీన్ అన్న, ఇది స్క్రీన్ అర్థం చేసుకోండి ఒకసారి. ఇది స్క్రీన్ చాలా సింపుల్ అనుకుంటున్నారు కానీ చాలా సింపుల్. ఈ లైట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి బెండ్ అయిపోయింది, బెండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బెండ్ అయిపోయి ఇక్కడ కలుస్తారు, వీళ్ళందరూ కలుస్తారు. చాలా దూరం వెళ్ళి కలుస్తారు వీళ్ళందరూ. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఈ లైట్ వేవ్స్ అన్ని కూడా ఇక్కడ ఇంటర్ఫెర్ అయితే, కాకపోతే ఈ లైట్ వేవ్స్ అన్ని వేవ్లెట్స్. దీస్ ఆర్ వేవ్లెట్స్ అన్ని ఎక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కలిసినప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ కనుక్కోవాలి మనం. స్క్రీన్ లో ఇంటెన్సిటీ అనేది వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సార్ మీరు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఏదైతే చెప్పారో కొంచెం అట్లనే ఉంది కదా ఇది అంటే, కాకపోతే అందులో 2 స్లిట్స్ వస్తాయి. ఇక్కడ ఒకటే స్లిట్ ఉంది, ఒకటే స్లిట్ ఉంది, చాలా వేవ్లెట్స్. వేవ్లెట్ ఇదే డయాగ్రామ్ కొంచెం పక్కన డ్రా చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇది ఒక వేవ్ అన్న, దాని తర్వాత ఇంకో వేవ్. ఆ వేవ్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మీకు మ్యాథమెటికల్ ఫార్మ్ అర్థమైతే ఆటోమేటికల్ అన్ని విషయాలు అర్థమవుతాయి. చాలా వేవ్స్ వెళ్తుంది కదా, రైట్. ఎన్ని వేవ్స్ ఉన్నాయి మనకు తెలియదు, ఎన్ని వేవ్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఐఎమ్ గివింగ్ యూ అన్ ఐడియా ఆఫ్ హౌ ది ఇంటర్ఫరెన్స్ ఆన్ ద స్క్రీన్ అకర్స్. దాని తర్వాత నీకు మ్యాథమెటికల్ ఫార్మ్ అంతా కూడా ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, చాలు ట్రై చేయి. ఓకే, సార్ ఏం చెప్తున్నారు మాకు, సార్ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చెప్తున్నారు. అంటే ఏంది, బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ది ఎడ్జెస్. అంటే ఈ లైట్ ఇలా వచ్చిన తర్వాత, ఇది వేవ్, లైట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక వేవ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక వేవ్, అన్ని వేవ్స్ అని ఇక్కడ కలిసి ఎంతో కొంత ఇంటెన్సిటీని ఫామ్ చేసి. సార్ ఇక్కడ ఎందుకు కలుస్తాయి అంటే ఎడ్జ్ దగ్గర లైట్ ఏమైందంటే బెండ్ అయింది కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ వస్తుంది. బేసిక్ అయితే స్ట్రైట్ వెళ్తుంది అంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది, స్ట్రైట్ కూడా కొంచెం లైట్ వెళ్తుంది. కాకపోతే ఎడ్జ్ దగ్గర ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఫ్లేర్ అవుట్ అవుతుంది. ఎడ్జ్ దగ్గర లైట్ ఏదైతే ఉందో అది ఫ్లేర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, నేను ఏం చెప్పానంటే ఇగో ఈ సైజ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఈ బెండింగ్ అనేది పెద్దగా కనబడదు. ఈ సైజ్ పెద్దగా ఉంటే ఈ బెండింగ్ అనేది పెద్ద డిస్టింక్ట్ గా కనబడదు. సైజ్ తగ్గించే కొద్ది ఏమవుతుందంటే లైట్ బెండ్ అయ్యి స్ప్రెడ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఎంతో కొంత ఇంటెన్సిటీ వస్తుంది. లెట్స్ సే సమ్ యాంగిల్ తీటాలో ఎంతో కొంత ఇంటెన్సిటీ వచ్చిందనుకో, ఆ ఇంటెన్సిటీ అనేది డెఫినెట్ గా యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇంటెన్సిటీ విల్ బి అ ఫంక్షన్ ఆఫ్ తీటా. అంటే ఇంటెన్సిటీ తీటా అనేది కంపల్సరీ ఉంటుంది. మనం కనుక్కున్నాం దీన్ని కొంచెం జూమ్, అసలే ఇది దీన్ని జూమ్ చేసి ఇక్కడ డ్రా చేశాను. ఇది ఫస్ట్ వేవ్ అనుకో y1, ఇది సెకండ్ వేవ్ అనుకో y2, ఇది థర్డ్ వేవ్ అనుకో y3, ఇది ఫోర్త్ వేవ్ అనుకో y4. అయితే పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్స్ ఎలా కనుక్కోవచ్చు, ఇలా సింపుల్ గా కనుక్కోవచ్చు. ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశాను కదా నేను. సో డ్రా చేయడం వల్ల లెట్స్ సే డిస్టెన్స్ d అనుకో, ఇది కూడా d అవుతుంది, ఇది కూడా d అవుతుంది. యాంగిల్ తీటా అనుకుంటే ఇది d sin తీటా, 2d sin తీటా, 3d sin తీటా. అంటే ఫస్ట్ ఒకవేళ వేవ్ y1 = a sin omega t అని అనుకున్నట్లయితే ఇది ఇంకా కొంచెం కింద ఉంది కాబట్టి పాత్ డిఫరెన్స్ తగ్గింది. సో ఇట్ విల్ బి a sin omega t -5 అవుతుంది. ఒక పాత్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. మరి y3 ఏమైతే సార్ అంటే a sin of omega t -2π అవుతుంది. అలా చాలా వేవ్స్ ఉన్నాయి. n వేవ్స్ దాకా ఉన్నాయి. yn ఏమవుతుందంటే a sin of omega t -n - 1 × 5. సార్ ఎలా రాస్తారు ఇది, అసలు 5 అంటే ఏంటి సార్ చెప్తా. 5 అంటే ఫేజ్ డిఫరెన్స్. కెన్ ఐ క్యాలిక్యులేట్ ద ఫేజ్ డిఫరెన్స్ ఫ్రమ్ పాత్ డిఫరెన్స్ అంటే వి ఆల్ నో దట్ పాత్ డిఫరెన్స్ డెల్టా x = d sin θ. Delta x = d sin θ కదా. So you can also write phase difference is equal to 2π by lambda into path difference, which is d sin θ.
విచ్ ఇస్ డీసెంట్. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది వచ్చేసింది. నిన్న మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఏదైతే చేసామో సేమ్ అదే మెథడ్ ని ఇక్కడ నేను ఇంకల్కేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఇంకా మనం ఏం ఫార్ములాస్ లోకి వెళ్ళాలి, ఇంకా మనం ఏం డిఫ్రాక్షన్ గురించి ఏం డెరివేషన్స్ ఏం చేయలేదు. నేను స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎజంప్షన్స్ తీసుకున్నానో అన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సార్ డిఫ్రాక్షన్ ఎక్కడ, ఎందుకంటే డిఫ్రాక్షన్ మీ అందరికీ ఈ రోజు రావాల్సిందే. ఎట్టి పరిస్థితిలో డిఫ్రాక్షన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు చేయగలగాలి. మెయిన్స్ లో అయితే చాలా ఈజీగా అడుగుతున్నారు. 99% పిల్లలు డిఫ్రాక్షన్ వదిలేస్తారు, కేవలం 1% పిల్లలు మాత్రమే డిఫ్రాక్షన్ చేస్తారు. యూ హ్యావ్ టు బి వన్ ఆఫ్ దట్ 1%. సో దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. స్పేర్ యువర్ టైం. ఎలాగో చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు కాబట్టి వినండి, నేర్చుకోండి. PYQs కూడా చేద్దాం. రైట్ సార్, డిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ ఎడ్జెస్ ఆఫ్ ది ఆబ్స్టకిల్. అగైన్ అండ్ అగైన్. స్పేర్ యువర్ టైం. ఎలాగో చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు కాబట్టి వినండి, నేర్చుకోండి. PYQs కూడా చేద్దాం. రైట్ సార్, డిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ ఎడ్జెస్ ఆఫ్ ది ఆబ్స్టకిల్. సూపర్, అర్థమైంది. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, మీరు ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాంట్లో చిన్న హోల్ వేశారు. ఇక్కడ లైట్ పెట్టినప్పుడు సోర్స్ ఏమైందంటే, సోర్స్ నుంచి లైట్ వచ్చి ఈ హోల్ నుంచి సేమ్ హోల్ షేప్ లో ఇక్కడ లైట్ ఫామ్ అయింది. మిగతా అంతా షాడో. ఓకే, ఈ హోల్ సైజ్ పెంచితే షాడో సైజ్ తగ్గింది, ఎందుకంటే ఈ హోల్ కూడా పెరిగింది బ్రైట్ ప్యాచ్. ఒకవేళ హోల్ సైజ్ తగ్గిగా ఏమైందంటే బాగా చిన్నదైపోయి, ఎప్పుడైతే ఇది వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కి కంపారబుల్ గా లైట్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఇలా బెండ్ అయిపోయి, అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అంటే ఎడ్జెస్, ఈ సర్కులర్ ఎడ్జ్ ఉంది కదా, అక్కడ లైట్ బెండ్ అయిపోయి ఇక్కడ కూడా లైట్ కనబడుతుంది, ఇక్కడ కూడా లైట్ కనబడుతుంది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ బ్రైట్ ప్యాచ్ తో పాటు ఇక్కడ కొంచెం ప్యాచ్ ఇలా కనబడుతుంది. దాన్నే డిఫ్రాక్షన్ అంటారు. సార్ మరి మీరు సింగిల్ స్లిట్ అన్నారు కదా, సరే డిఫ్రాక్షన్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయని చెప్పిన. అదేంటంటే సోర్స్ దగ్గరగా ఉంటేనేమో ఫ్రెనెల్స్ డిఫ్రాక్షన్, సోర్స్ దూరంగా ఉంటేనేమో ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్. అది కూల్ అయిపోయింది. మనం ఎలాగో మనం డిస్కస్ చేసేది ఫ్రాన్హోఫర్ ఏమో డిఫ్రాక్షన్, సోర్స్ దూరంగా ఉంటేనేమో ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్. అది కూల్ అయిపోయింది. మనం ఎలాగో మనం డిస్కస్ చేసేది ఫ్రాన్హోఫర్, ఎందుకంటే మ్యాథమెటికల్లీ అది ఈజీగా ఉంటుంది ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్. అది మనం చేయడానికి కూడా బాగుంటుంది. రైట్ సార్, ఇప్పుడు సింగిల్ స్లిట్ తీసుకున్నారు అంటే ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ప్లేట్ తీసుకుని చేస్తే ఇందులో నుంచి ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ వెళ్తుంది. ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అనేవి ఇలా వెళ్తుంది కదా, ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఇలా వచ్చి బెండ్ ఎక్కడ కలుస్తాయి. సార్ అలా ఎలా కలుస్తాయి అంటే, నేను ఒక లెన్స్ పెడతా, తర్వాత చెప్తాది. ఎందుకంటే చాలా దూరం ఇన్ఫినిట్ డిస్టెన్స్ కలుస్తాయి, అవి ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫినిట్ డిస్టెన్స్ కలుస్తాయి. లెన్స్ పెట్టేస్తే ఫోకల్ లెంత్ కలిస్తే ఆ విషయం తర్వాత చూసుకుందాం మనం. అయితే పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కలుస్తారు అక్కడ, వీళ్ళందరూ ఇంటర్ఫేర్ అవుతారు. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ దీస్ వేవ్స్ ఈజ్ ఓన్లీ కాల్డ్ as diffraction. అయితే ఫస్ట్ వేవ్ y1, y2, y3, y4 చూసుకుంటే పాత్ డిఫరెన్స్ d sin theta, 2d sin theta, 3d sin theta పెరుగుతుంది. సో ఇలా రాసుకున్నాం. ఇవన్నీ వేవ్స్ ఎప్పుడైతే నేను కలుపుకుంటానో నాకు వచ్చే రిజల్టెంట్ వేవ్ ఎలా ఉంటుందంటే, y is equal to let's say 1 2 3 4 అలా సో అప్ టు n ఉన్నాయి అనుకో, క్యాపిటల్ n ఉన్నాయి అనుకో. ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఈచ్ ఇస్ a, సో యు విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్ వన్ రా, na sin of omega t minus n minus 1 into 5 divided by 2 ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద రిజల్టెంట్ వేవ్. ఇక్కడ వరకు నేను చెప్పిన అర్థమైందా చూసుకోండి. ఈ నెక్స్ట్ పాయింట్ డైరెక్ట్ గా నేను మాట్లాడేస్తాను. ఏంది సార్ నెక్స్ట్ పాయింట్ అంటే, ద స్క్రీన్. ఇక్కడ వరకు నేను చెప్పిన అర్థమైందా చూసుకోండి. ఈ నెక్స్ట్ పాయింట్ డైరెక్ట్ గా నేను మాట్లాడేస్తాను. ఏంది సార్ నెక్స్ట్ పాయింట్ అంటే, ద స్క్రీన్ మీద ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్పాను. సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ లో స్క్రీన్ మీద ప్యాటర్న్. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డిఫ్రాక్షన్ లో ఇప్పుడు మీరు ఒకవేళ సార్ డిఫ్రాక్షన్ లో ఒకవేళ మేము షార్ట్ నోట్స్ రాసుకొని ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి సార్ అని మీరు అడిగితే, రైట్ నో ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేస్తున్నానో మీరు కూడా ఇలాగే డ్రా చేసుకోండి. నీట్ గా టైం పడుతుంది, ఫాస్ట్ వద్దు, వెంటనే చేసి వెంటనే సిలబస్ అయిపోయి అలా కుదరదు. సో ఇక్కడ నుంచి సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్ అంటే ఒకటే స్లిట్ ఉంది. ఆ స్లిట్ యొక్క విడ్త్ ఎంత, క్లారిటీగా ఆ స్లిట్ యొక్క విడ్త్ ఎంత అంటే ఏ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్. ఓకే, ఏ ఇస్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్. ఇది స్లిట్. ఇక్కడ నుంచి లైట్ వేవ్స్ అనేవి వచ్చాయి. వచ్చిన తర్వాత ఏమైతుంది, డిఫ్రాక్షన్ జరగనివ్వండి. వెయిట్ సెకండ్, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నీట్ గా స్లోగా ఎప్పుడైతే మీరు డ్రా చేసుకుంటారో అది చాలా కాలం వరకు గుర్తుంటుంది. అది పాయింట్. అంతేగాని ఇది టైం వేస్ట్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ వేస్టింగ్ టైం, ఇట్స్ అబౌట్ యూటిలైజింగ్ టైం ప్రాపర్లీ యాక్చువల్లీ. సో చాలా లైట్ వేవ్స్ అనేవి వచ్చాయి. ఓకే సార్, వచ్చాయి రాసుకుంటారు, మీరు అర్థమవుతుంది. ఈ వేవ్లెట్స్, దీస్ ఆర్ ద వేవ్లెట్స్. ఓకే, వేవ్లెట్స్ అన్ని కూడా స్క్రీన్ మీద కనబడతాయి. ఓకే సార్, స్క్రీన్ మీద కనబడతాయి కదా సార్. స్క్రీన్ మీద ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఎగ్జాక్ట్లీ ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ దగ్గర ఆబ్వియస్లీ మాక్సిమం వస్తుంది. మీ అందరికీ తెలుసు, నిన్న చేసాం సెంటర్ మాక్సిమం వస్తుంది. తర్వాత మినిమం, తర్వాత మాక్సిమం, తర్వాత మినిమం వస్తుంది. అయితే ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ కి అంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఇంటర్ఫరెన్స్ ఆఫ్, థాంక్యూ వెరీ మచ్ కళ్యాణి, థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ కి డిఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో నుంచి లైట్ ఏదైతే వచ్చిందో చాలా వరకు లైట్ సెంటర్ లో ఉంటుంది, తక్కువ పార్ట్ మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఏంటి సార్ అంటే, ఇగో ఇది సెంట్రల్ మాక్సిమం. ఓకే, ఈ పార్ట్ అబ్జర్వ్ చేయాలి. దీనికి అంతా నేను రాస్తాను. సెంట్రల్ మాక్సిమం తర్వాత ఇంకో మాక్సిమం వస్తుంది, కానీ ఆ మాక్సిమం సెంట్రల్ మాక్సిమం అంత మాక్సిమం ఉండదు, అలా తగ్గుకుంటూ పోతుంది. అంటే చాలా ఎక్కువ వరకు పార్ట్ ఆఫ్ లైట్ అనేది సెంటర్ లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద లైట్ ఇస్ సెంటర్ ఓన్లీ. సమ్ పార్ట్ ఇస్ హియర్, సమ్ పార్ట్ దూరం వెళ్ళిపోతే డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ స్ప్రెడింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్ గా ఉండదు.
నాన్ యూనిఫామ్ ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనం ఇంటర్ఫరెన్స్ ఇలా డ్రా చేసాం, అరే ఇలా డ్రా చేసాం, అవునా కదా? అంటే ఏంది, సెంట్రల్ మాక్సిమా, ఫస్ట్ మాక్సిమా, సెకండ్ మాక్సిమా, ఫస్ట్ మాక్సిమా, సెకండ్ మాక్సిమా, ఇవన్నీ కూడా సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది, అవునా? కాకపోతే డిఫ్రాక్షన్ అలా కాదు, సెంట్రల్ మాక్సిమాకే మాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. మరి అది ఎలా కనుక్కోవాలి సార్ అని అడిగితే, ఐ వాంట్ యూ టు రైట్ నౌ ఇప్పుడు ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ పాయింట్ దట్ లెట్స్ సే యు ఆర్ ఎట్ an angle theta, then the intensity at the point at an angle theta is given by I is equal to I naught, where I naught is the maximum intensity. I naught అంటే maximum intensity, I is equal to I naught sin square beta upon beta square. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ డెరివేషన్ ఎలా వస్తుంది, ఇందాక రాసే వేవ్స్ ఉంది కదా, వేవ్స్ నుంచి వస్తుంది, పెద్ద టఫ్ ఏం కాదు, బట్ అలాంటి అవసరం లేదు. sin square beta by beta square, where beta is nothing but pi a sin theta by lambda. ఇక్కడ నుంచి అన్ని కండిషన్స్ నేను డెరైవ్ చేస్తాను చూడు. అందులో ఏ అంటే ఎవరు సార్ అంటే, ఏ అంటే విడ్త్ ఆఫ్ ద స్లిట్. ఇక్కడ నుంచి ఇక్కడ విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ ఎంత బాగుంటే ఏ స్టాండ్స్ ఫర్ విడ్త్ ఆఫ్ ద స్లిట్ అండ్ బీటా ఇస్ pi a sin theta by lambda. ఇది బీటా ఇస్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఓకే, ఒకసారి ఇది చూసుకోండి. అనిల్ కుమార్ కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఈ సిరీస్ లో కూడా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సిరీస్? ద పర్పస్ ఆఫ్ ది సిరీస్ ఈస్ టు టీచ్ స్టూడెంట్స్ టు లెర్న్ కాన్సెప్ట్. పంచతంత్ర అంటే ఏదో 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు చేసి వెళ్ళిపోయి అది కాదు. చూసుకో ఒకసారి, అర్థం చేసుకో. కాదు, అసలు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే యూజ్ అయ్యింది. క్వశ్చన్ మీరు ఫిజిక్స్ లో క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోవడానికి రీజనే కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోవడం. కాన్సెప్ట్ లో క్లారిటీ లేకుండా ఎన్ని క్వశ్చన్ చేసినా యూజ్ లేదు. గుడ్ ఈవినింగ్ సార్. అనితా దాస్, వాట్ యువర్ లాంగ్ టైమ్ నో సీ. గౌతమ్ కొంచెం టైం పడుతుంది. ఫ్రమ్ అచీవర్స్ ఐ డు రిమెంబర్. yes. Okay, so if you already know this, then there is no use of you to listening class. Because concept is powerful, automatically problems is problem ఉండదు. Okay, right. So ఇప్పుడు the intensity at a point on the screen, I stands for intensity at a point on the screen. Intensity at a point on the screen. Intensity at a point on the screen. On the screen.
స్క్రీన్ మీద ఇంటెన్సిటీ పాయింట్ ఉన్న స్క్రీన్ ఎంత బాగుంటే I is equal to I0 sin square beta by beta square where beta is pi a sin theta by lambda. అది గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో ఇప్పుడు theta tends to 0 కదా, theta tends to 0, theta tends to 0 అంటే సెంటర్ అంటే theta tends to 0, అప్పుడు ఆటోమేటిక్ గా beta also tends to 0, ఎందుకంటే sin 0 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. అది కూడా 0 అయితే ఆటోమేటికల్ గా యూ టెల్ మీ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లిమిట్ sin square beta by beta square where beta tends to 0. దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పు. టెల్ మీ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్. కళ్యాణ్ బీటా అంటే వచ్చింది యాక్చువల్లీ I0 sin square ఇదంతా డివైడెడ్ బై ఇదంతా ఉంటుంది, దాన్ని అజ్యూమ్ చేసుకోండి, ఈజీ ఉంటుంది. ఇది వాల్యూ 1 కదా, ఇది అంతా 1 అయినప్పుడు I is equal to ఏమైతే సార్ అంటే I0 అంటే సెంట్రల్ లో ఏమొస్తుందంటే మాక్సిమం. దిస్ ఈస్ కాల్డ్ సెంట్రల్ మాక్సిమం. దిస్ ఈస్ కాల్డ్ సెంట్రల్ మాక్సిమం. అయితే ఇంటెన్సిటీ మాక్సిమం అవ్వాలి అంటే I0 అవ్వాలి. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మీరు మ్యాథమెటికల్లీ స్ట్రాంగ్ ఉంటే ఈ పాయింట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేంటంటే theta equal to first 0, theta 0, theta అంటే ఏంటి, theta అంటే యాంగిల్ మేడ్ బై దిస్ సెంట్రల్ లైన్ ఈ లైన్ తో ఇంటెన్సిటీతో చేసి, ఐ మీన్ ఈ పాయింట్ తో, అంటే ఈ పాయింట్ లైన్ జాయినింగ్ ద సెంటర్ అండ్ దట్ పాయింట్ తో చేసే యాంగిల్ theta అర్థమైంది. యాంగులర్ డైవర్జెన్స్ theta. ఇప్పుడు theta 0 పెట్టినాం, ఓకే, ఎప్పుడైతే theta ఇంక్రీజ్ అవుతుందో బీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. theta ఎప్పుడైతే 0 అవుతుందో ఇదంతా కాన్సెప్ట్ అర్థమైపోయింది మనకి. theta ఎప్పుడైతే 0 అవుతుందో theta ఇంక్రీజ్ అయితే sin theta వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, బీటా కూడా ఇంక్రీజ్ అవుతుంది. బీటా ఇంక్రీజ్ అయినప్పుడు ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. అయితే దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ వేర్ ఇంటెన్సిటీ ఇస్ 0. ఇదంతా 0 ఇంటెన్సిటీ, 0 ఇంటెన్సిటీ, 0 ఇంటెన్సిటీ, దీస్ ఆర్ ఆల్ వాట్ మినిమాస్. ఇవన్నీ ఎక్కడైతే ఇంటెన్సిటీ 0 అవుతుందో అవన్నీ ఏంటి మినిమాస్గా. రైట్. మినిమం ఇంటెన్సిటీ అంటే ఏంటి అన్న, ఫస్ట్ మినిమాస్ గురించి మాట్లాడు. మినిమాస్ గురించి మాట్లాడాలంటే ఇంటెన్సిటీ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఇంటెన్సిటీ 0 అవ్వాలంటే ఈ పార్ట్ 0 అవ్వాలి, అంటే ఆటోమేటిక్గా వీడు 0 అవ్వాలి. ఎవరు, sin square beta by beta square. అంటే ఇది ఎప్పుడు 0 అవుతుంది తెలుసా, sin square beta 0 అయినప్పుడు 0 అవుతుంది. అంటే sin square beta 0 అవ్వాలంటే బీటా వాల్యూ 0 ఉండాలి చెప్పు. sin square beta 0 అవ్వాలంటే బీటా వాల్యూ, థాంక్యూ వెరీ మచ్, బీటా వాల్యూ ఏమి ఉండాలి, బీటా వాల్యూ 0. sin square beta by beta square ద్వారా నేను ఏమంటున్నానంటే ఇంటెన్సిటీ 0 అవ్వాలంటే వెరీ సింపుల్ గా sin beta must be equal to 0. sin beta 0 అవ్వాలి అంటే నీకు ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడు. sin beta 0 అవ్వాలంటే బీటా వాల్యూ ఎంత ఉండాలి తెలుసా, n పై ఉండాలి. అంతే చూడు, n is equal to 0 కాకుండా వేరే పెడితే 1 into pi, 180, 0, 2 pi, 3 pi, 4 pi, 5 pi. Got it, correct, right? n pi. So beta equal to n pi పెట్టేసాం చూడు ఒకసారి. n pi is equal to pi a sin theta divided by lambda. Then pi get cancelled. Then the condition for minima is a sin theta is equal to n lambda. Super వచ్చింది చూసావా, a sin theta is equal to n lambda. What is the condition for minima అంటే a sin theta equal to n lambda. a sin theta equal to n lambda లో a అంటే స్ప్లిట్ విత్, n అంటే ఆర్డర్, n is equal to 1 పెడితేనేమో ఇగో a sin theta is equal to n lambda లో this is the condition for minima. This is the condition for minima. Minima condition అది అవునా, వాట్ ఇస్ రాయాలి. అసలు ఈ ఒక్క స్లైడ్ లో అన్ని కనబడుతుంది చూడు ఒకసారి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు ఏదైనా అడగచ్చు. ఈ ఒక్క స్లైడ్ చాలు సార్. మీరు సైడ్ ఎడిటింగ్, మీరు షార్ట్ నోట్స్ రాస్తున్నారు కదా, షార్ట్ నోట్స్ రాస్తారు. డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని రాసుకోండి, ఇలా రాసుకోండి. డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే లైట్ బెండ్ అయ్యి షాడో రీజన్ లో స్ప్రెడ్ అయితే డిఫ్రాక్షన్ అంటారు. హౌ టు స్టడీ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సి సార్, ఇది సింగిల్ స్లిట్ డిఫ్రాక్షన్, ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ వస్తున్నాయి. ఈ వేవ్ ఫ్రంట్ ఎడ్జ్ దగ్గర ఆబ్స్టకిల్ ఎడ్జ్ దగ్గర బెండ్ అయ్యి లైట్ అనేది ఎన్క్రోచ్ అయింది, ఫ్లేర్ అవుట్ అయింది. సెంటర్ లో చాలా ఇంటెన్సిటీ ఉంది, దూరం వెళ్ళే కొద్ది కూడా ఇంటెన్సిటీ ఉంది, కానీ దీనంత లేదు, కొంచెం తగ్గింది. సో వాట్ అబౌట్ ద ఇంటెన్సిటీ ఎలా కనుక్కోవాలి సార్ అంటే యూ హావ్ టు యూస్ I is equal to I0 sin square beta by beta square where beta is pi a sin theta by lambda, theta is the angular divergence and a is the width of the slit. So this is the intensity of the point on the screen. సెంటర్ దగ్గర అంటే ఎప్పుడైతే theta tends to 0, then beta also tends to 0, sin square beta by beta square 1 అయితే సెంట్రల్ మాక్సిమం వస్తుంది. సెంటర్ దగ్గర అంటే మోస్ట్ ఆఫ్ ద లైట్ ఇస్ ఎట్ ద సెంటర్ ఓన్లీ, బట్ సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఫ్లేర్స్ అవుట్ అండ్ ఇన్ జామెట్రిక్ షాడో రీజన్. అయితే మాక్సిమం కనుక్కోవడం కొంచెం కష్టం, ఎందుకంటే I is equal to I0 sin square beta లో బీటా వాల్యూ sin మాక్సిమం అయితే బీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి మినిమం కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే sin మినిమం వాల్యూ 0 కాబట్టి. ఎక్కడ 0 అయితే సార్ అంటే sin beta 0 and beta has to be n by